తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్పష్టంగా 24/10/2014 నాడే నీటు అందుబాటులో ఉంది, మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది, మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము, వీళ్ళ ఆలోచన, వీళ్ళ తప్పుడు విధానాలు, దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్లు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని, ఒక్కసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదని ఎవరైనా అడుగుతామా అధ్యక్ష? స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా 205 టీఎంసీ నీరు అందుబాటులో ఉంది, మీకు 24/10/2014 నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సిఈకి రాసి ఈ లేఖ వివరాలు, నీటి కేటాయింపులను వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదేవిధంగా అదే కాదు అధ్యక్ష, 2009లో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని 2009లో లెటర్ డేట్ అని నేను చెప్తా అధ్యక్ష. రెఫరెన్స్ ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, ఆనాడు కంబైన్డ్ స్టేట్. లెటర్ నెంబర్ CE/Dr. B.R. అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ AE సోన్సోజే డేటెడ్ 18/7/2009. దీంట్లో స్పష్టంగా మొత్తం ప్రాజెక్టు ప్రపోజల్స్ అన్ని రాసుకుంటూ వచ్చి వారు ఏం చెప్పిండ్రు అధ్యక్ష? As per the studies, the yield at 75 dependability has been estimated as 273.02 TMC, and after accounting for the upstream utilization and other committed utilization, the net yield at 75% dependability has been established as 236.5 TMC. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ 2009లోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వాలు లేఖ రాసి 236.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ PC ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు, ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు, కానీ పర్సన్ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్. అతని వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు. వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూసారు. వారు ఏమన్నారు? లెటర్ డేటెడ్ 13/3/2015 ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్దర్, Ms. Uma Bharati, the then Minister of Water Resources, River Development and Ganga Rejuvenation, Government of India, address dated letter number 31/5/2008, PR/C, dated 13/3/2005 అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి క్లియర్గా యాజ్ పర్ ఆఫ్ ద photocopy of the said letter dated 13/3/2005 shows that the Minister of Irrigation, Marketing, Mines and Geology, Legislative Office, Government of Telangana made an endorsement on the said letter on 23/2015 as under CE Pranahita. Please study the items and take appropriate action and report. So when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Saheb Ambedkar Pranahita Chevella project as back as on 24/10/2014, the reason for the project authorities to submit modified hydrological series of approval of the Central Water Commission is not forthcoming. ఈ అన్ని లెటర్ల ప్రాతిపదికన సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిండని చెప్పి పేజీ నెంబర్ 98 ఈ పుస్తకం పేజీ నెంబర్ 98లో స్పష్టంగా హరీష్ రావు గారు తప్పు చేసింది, ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష.
ఎందుకు 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 వారు ఈ కమిషన్ తప్పుపడుతుండు? ఈ పుస్తకంలో పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ పనిచేసిన అతను స్పష్టంగా 665 పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టిండు. కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెబుతున్నారు అధ్యక్ష. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.